వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ జనసేన బీజేపీ సమన్వయ సమావేశం సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ప్రచారం నిర్వహించుకోవాలి, ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి, మూడు పార్టీల నేతలు కలిసికట్టుగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు, తెనాలిలో చేపట్టవలసిన పనులు, భవిష్యత్తులో చేయవలసిన అభివృద్ధి సంక్షేమం ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా మూడు పార్టీల నాయకులతో చర్చించినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సమన్వయపరుచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రచారాలు చేసుకుందాం, ఏ విధంగా ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్దాం, ఎటువంటి కార్యక్రమాల ద్వారా మరింత వేగవంతంగా మన ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్తాం అనే అంశాలపైన లోతుగా ఈ రోజున చర్చించుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ సమావేశం ఈ విధంగా నిర్వహిస్తున్నాం. సో మూడు పార్టీల నాయకులు మేము ఒక బాధ్యతతోటి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి, ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి పర్యటన, మా పర్యటన కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మంచి ఆలోచనతోటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఈరోజు చర్చించుకోవడం జరిగింది. చాలామంది పెద్దలు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు, ప్రాజెక్ట్స్, పథకాలు, వీటి గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తావించారు. అదేవిధంగా అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ మనం తెనాలి నియోజకవర్గంలో చేసిన అనేక కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో మేము చేయబోయే సంక్షేమం, అట్ ద సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం మీ అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు అందరం కూర్చుని మాట్లాడుకుని చర్చించుకున్నాం. సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. 9వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ, 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీమాన్ VLST భట్టాచార్యులచే పంచాంగ శ్రవణం ఉంటుందని, ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమితి కన్వీనర్ కెవి రామకృష్ణ కోరారు. కార్యక్రమంలో వేదాంత మాధవ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పుర ప్రముఖులకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మన స్థానిక రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సంగీత జగద్గురు సేవా సమితి తరపున కర్ణాటక సంగీత గాత్ర కచేరీని ఏర్పాటు చేయడం జరిగింది. 7 to 8 పంచాంగ శ్రవణం స్థానిక ప్రవచకులు అగుద్యమణి VLND భట్టాచార్యులు గారు ప్రవచనం చేస్తారు, పురాణ ప్రవచనం చేస్తారు. పంచాంగ శ్రవణం సాయంత్రం 6 to 7 గంటలకి ఇక్కడ సంగీత కార్యక్రమం శ్రీమతి శాంతి CH విజయవాడ వాస్తవ్యురాల చేత గాత్ర కచేరీ జరుగుతుంది. దీనికి వయలిన్పై చావల శ్రీనివాసు, మృదంగంపై భవదీయుడు రామకృష్ణ సహకరిస్తారు. ఈ కార్యక్రమం సాయంత్రం షార్ప్గా 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్థానికంగా తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానమునందు క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని సంగీత జగద్గురు సేవా సమితి వారిచే రేపు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కర్ణాటక గాత్ర కచేరీ కార్యక్రమం, తదనంతరం లక్ష్మీ పద్మావ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన పండితులు గోవర్ధన స్వామి వారి వంశపారంపర్య అర్చకుడైనటువంటి శ్రీమాన్ VLND భట్టాచార్యులు గారిచే క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడును. కావున 50 మంది పురప్రముఖులంతా కూడాను ఈ దేవాలయంలోకి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. విద్యా విధానంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి ఆదర్శవంతమైన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లీడ్ స్కూల్ విధానం అని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ బి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం కాలంలో విద్యార్థికి అవసరమైన నూతన విద్యా విధానాలను బోధించడంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన 14 మంది నెహ్రూ నికేతన్ ఉపాధ్యాయులకు లీడ్ స్కూల్ వారి జాతీయ పురస్కారాన్ని అందించి అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్
దాసరి మురళీకాంత్ అధ్యక్షత వహించారు. సుబ్రహ్మణ్యం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ భారతదేశంలో 3,000కు పైచిలకు పాఠశాలలు అధునాతనమైన లీడ్ స్కూల్ వారి విద్యా విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న విద్యా విధానంలో మార్పులను అవగాహన చేసుకుని ఎప్పటికప్పుడు నవీన ఆలోచనలతో నూతన పద్ధతులతో విద్యాబోధన చేస్తున్న నెహ్రూ నికేతన్ ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం 14 మంది ఉపాధ్యాయులకు జ్ఞాపికలు నగదుతో సత్కరించి లీడ్ స్కూల్ వారి జాతీయ పురస్కారాలను అందించారు. ఇదే కార్యక్రమంలో లీడ్ స్కూల్ వారి ఉత్తమ పాఠశాల పురస్కారాన్ని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అందుకున్నారు. సభలో లీడ్ స్కూల్ గుంటూరు జిల్లా అకాడమిక్ మేనేజర్ బివి సుధాకర్ ప్రసంగించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం సుధాకర్లను నెహ్రూ నికేతన్ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. And then apart from that, different directions, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా లాయర్ కావచ్చు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకోవడం కావచ్చు, ఇవన్నీ నెక్స్ట్. ఫస్ట్ ఒక వ్యక్తిగా తీర్చిదిద్దాం. అందులో భాగంగా కూడా మీరు చేస్తున్న కృషి, వాళ్ళ మిగిలిన యాక్టివిటీస్, కరిక్యులర్ యాక్టివిటీస్ మనం అందరిలా కాకుండా ఇంగ్లీష్ని లెవెల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పాం లీడ్లో. ఏమంటాం? ఎల్గా రైట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. దాన్ని కూడా మనం లెవెల్ బేస్డ్ అని అంటున్నాం. ఎందుకని లెవెల్ బేస్? క్లాస్లో 30 మంది ఉన్నారంటే 30 మంది ఒకేలాగా ఆలోచించరు, ఒకే స్పీడ్లో ముందరికి వెళ్ళరు. వాళ్ళని అర్థం చేసుకుంటూ అక్కడున్న ఇబ్బందులన్నింటినీ దాడుతూ వాళ్ళందరినీ ముందరికి తీసుకెళ్లే పద్ధతి మనం స్టార్ట్ చేసాం. ఇలా వేరియస్ పారామీటర్స్ తోటి మనం వీఆర్ ట్రైంగ్ టు అసెస్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆల్సో. ఏదో టెక్స్ట్ బుక్ పెట్టాము, లెసన్స్ చెప్పేసాము, ఎగ్జామ్ పెట్టామని కాకుండా వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రాపర్ అసెస్మెంట్ అనేది చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన ఈ లీడ్ స్కూల్ కరిక్యులంలో ఆ అవుట్పుట్ ఏదుంది, ఈ పర్టికులర్ లెసన్ అయిపోతే వీటికి ఏం రావాలి, వర్బ్స్ రావాలి, సమ్ బీ ఫామ్ తెలియాలి, లేదా మ్యాథమెటిక్స్ వీటికి ఎడిషన్ అంటే ఏంటో తెలియాలి, సబ్ట్రాక్షన్ ఏంటో తెలియాలి. సో ఇలాగే ఎవ్రీ టాపిక్ విల్ హ్యావ్ సర్టెన్ అవుట్కమ్. అండ్ ఆ అవుట్కమ్స్ వస్తున్నాయా లేదా, అవుట్కమ్స్ని టీచర్స్ టెస్ట్ చేస్తున్నారా లేదా అనేది ఇది ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో మనం ఇంత సక్సెస్ఫుల్గా స్టూడెంట్ వరకు ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాము అంటే డెఫినెట్గా దాని వెనకాల ఎవరున్నారు అంటే అన్డౌటెడ్లీ యూ ద టీచర్స్. You can give a big round of applause for yourself. అమర్తలూరు మండలం కోరతాడిపరు గ్రామంలో నక్క ఆనంద్ బాబు తనయుడు నక్క అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి నక్క ఆనంద్ బాబుని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కోరతాడిపర్రు గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులకు అందించవలసిన సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం బాధాకరం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. టీడీపీ జనసేన బీజేపీ నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.